సీట్ల లెక్క తేలడంతో రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది టీడీపీ. అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 14న టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. రెండో విడతలో 20 నుంచి 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. అలాగే 7-8 మందితో లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు చంద్రబాబు. జనసేన జాబితాను కూడా పవన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 6-7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్. సీట్ల లెక్క తేలడంతో రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది టీడీపీ. అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 14న టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. రెండో విడతలో 20 నుంచి 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. అలాగే 7-8 మందితో లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు చంద్రబాబు. ఇక జనసేన జాబితాను కూడా పవన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 6-7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్. టీడీపీ రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది. దాదాపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. 20 నుంచి 25 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. 14వ తేదీ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఎంతవరకు వచ్చింది అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కసరత్తు? అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి పిఎంఆర్? రైట్ ఉదయశ్రీ, దాదాపు ఈ రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయిపోయినట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఒకటి నుండి కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేపట్టే దిశగా ఇవాళ రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలతో మాట్లాడి దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఎవరెవరు ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీకి వచ్చేసింది. సో నిన్న మారిన లెక్కల ప్రకారం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. 21 స్థానాల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. మిగిలిన 10 స్థానాల్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా అసెంబ్లీలో పోటీ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే రకమైన ఈక్వేషన్తో వెళ్లిన పరిస్థితి. సో ఈ క్రమంలో 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ, అలాగే 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. సో ఇక అభ్యర్థులు ఎవరు, అలాగే ఏ సీట్ల అంశానికి సంబంధించి క్లారిటీ దాదాపు వచ్చేసినప్పటికీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన టీడీపీ అభ్యర్థుల రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 20 నుంచి 25 స్థానాల మధ్యలో రెండో విడత అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది ఉదయశ్రీ. అలాగే కొన్ని 7-8 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అవుతుంది. ఇటువైపు జనసేన కూడా అదే స్థాయిలో కసరత్తు చేస్తుంది. తొలి విడతలో 5 స్థానాలకు అభ్యర్థులను
ఖరారు చేశారు. సో రెండో విడతగా అన్నట్టుగా నిన్న నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన కందుల దుర్గేష్ పేరును ఖరారు చేస్తూ అది ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన జనసేన విడుదల చేసింది. సో ఈ క్రమంలో 7-8 స్థానాల్లో కూడా అసెంబ్లీ స్థానాల్లో 7-8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీలుంటే అదే రోజున విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీ కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ఢిల్లీ స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు రాష్ట్ర నాయకత్వం నుంచి ఢిల్లీకి చేరాయి. సో ఎప్పుడైతే రెండో విడత అభ్యర్థుల జాబితా ఉంటుందో ఆ అభ్యర్థుల జాబితాలోనే ఏపీకి సంబంధించి మొత్తం 6 స్థానాల్లో పోటీ చేస్తుంటే వాటిల్లో మినిమం 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం బీజేపీ అధినాయకత్వం వైపు నుంచి ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది ఉదయశ్రీ. సో ఓవరాల్ గా అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి 14వ తేదీలోగా అన్ని 3 పార్టీల్లో కొన్ని సీట్లకు సంబంధించి మరిన్ని సీట్లకు సంబంధించిన క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.